నమస్కారం. మన పురాణ రహస్యాలు ఛానల్కు స్వాగతం. అష్టాదశ పురాణాల్లో అత్యంత పవిత్రమైనది, పరమహంసల హృదయాలకు ప్రీతికరమైంది శ్రీమద్ భాగవతం. అసలు భాగవతం అంటే ఏమిటి? ఇది కేవలం కృష్ణ పరమాత్మ కథల సమాహారమేనా, లేక మనిషి తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించే రహస్య మార్గమా? మరణం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఒక మనిషి 7 రోజుల్లో మోక్షాన్ని ఎలా పొందవచ్చో నిరూపించిన మహత్తర గ్రంథం ఇది. నేటి నుండి మనం ఈ భాగవత సాగరంలోని అమృత బిందువులను ఒక్కొక్కటిగా ఆస్వాదిద్దాం. వేల సంవత్సరాల కిందట ద్వాపరయుగ అంత్యదశలో ఒక కీలక మార్పు సంభవించింది. ధర్మమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించి స్వధామానికి వెళ్ళిపోయారు. ఆ క్షణం నుండే భూమిపై కలియుగం తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. కలియుగ ప్రవేశంతో లోకంలో అధర్మం, అశాంతి పెరుగుతాయని గ్రహించిన మహర్షులు భవిష్యత్ తరాల రక్షణ కోసం ఒక గొప్ప ఆధ్యాత్మిక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ పవిత్ర కార్యానికి వేదికగా నైమిషారణ్యం ఎంచుకోబడింది. పురాణాల ప్రకారం ఈ అడవి సామాన్యమైంది కాదు. వేల సంవత్సరాల క్రితం కలియుగ దోషాలు అంటని పవిత్ర ప్రదేశం కోసం మునులు వెతుకుతుండగా బ్రహ్మదేవుడు పంపిన మనోమయ చక్రం యొక్క నేమి ఇక్కడ పడిందని, అందుకే దీనికి నైమిషారణ్యం అని పేరు వచ్చిందని చెబుతారు. ఇది తపస్సులకు, మునులకు అత్యంత ప్రియమైన క్షేత్రం. అక్కడ సౌనకాది మహర్షులు లోక కళ్యాణం కోసం 1000 సంవత్సరాల పాటు సాగే ఒక దీర్ఘకాలిక సత్రయాగాన్ని ప్రారంభించారు. ఈ యజ్ఞం కేవలం హోమగుండంలో సమిధలు వేయడం మాత్రమే కాదు, ఇది రాబోయే కష్టకాలంలో మానవులకు దిశానిర్దేశం చేసే జ్ఞాన యజ్ఞం. యజ్ఞం జరుగుతున్న సమయంలో ఒకరోజు ఉదయం మునులందరూ తమ నిత్యకర్మలు ముగించుకుని కూర్చుని ఉండగా అక్కడకు సూత మహర్షి విచ్చేశారు. ఆయన వ్యాస భగవానుడి శిష్యుడైన రోమహర్షుడి కుమారుడు. సమస్త పురాణాలు, ఇతిహాసాలు ఆయనకు కరతలామలకం. సూత మహర్షిని చూడగానే సౌనకాది మునులు అత్యంత భక్తితో లేచి నిలబడి స్వాగతం పలికారు. ఆయనను ఒక ఉన్నతమైన ఆసనంపై కూర్చుండబెట్టి అగ్నిహోత్రికి ఇచ్చే గౌరవంతో పూజించారు. మునుల నాయకుడైన సౌనక మహర్షి వినయంగా ఇలా ప్రశ్నించారు. మహాత్మా, మీరు నిష్కల్మషమైన జ్ఞాన సంపన్నులు. వేదవ్యాస మహర్షికి తెలిసిన రహస్యాలన్నీ మీకు తెలుసు. రాబోయే కలియుగ ప్రభావం వల్ల మానవుల ఆయుష్ క్షీణిస్తుంది, వారి బుద్ధి మందగిస్తుంది. వారు ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించే శక్తిని కోల్పోతారు. ఎప్పుడూ రోగాలతో, గొడవలతో, అశాంతితో సతమతమవుతూ ఉంటారు. అంతేకాక శాస్త్రాలు అనంతమైనవి. సామాన్య మానవుడు వాటన్నిటిని చదివి అర్థం చేసుకోవడం అసాధ్యం. కాబట్టి సకల శాస్త్రాలను మధించి వెన్నలాంటి ఒక సారాంశాన్ని మాకు ప్రసాదించండి. ఏ మార్గంలో నడిస్తే మానవుడు ఈ సంసార సాగరాన్ని దాటగలడో, ఏది అతనికి పరమ శ్రేయస్సును కలిగిస్తుందో మాకు వివరించండి. భగవంతుడి అవతార విశేషాలను వినాలనే ఆతృత మునుల కళ్లల్లో కనిపించింది. కలియుగంలో ధర్మం క్షీణించినప్పుడు ఏ పురాణం ద్వారా ప్రజలకు జ్ఞానం లభిస్తుందో తెలియజేయమని వారు సూత మహర్షిని ప్రార్థించారు.
మునుల కోరికను గమనించిన సూత మహర్షి చిరునవ్వుతో భగవంతుని స్మరించుకుంటూ అత్యంత పవిత్రమైన శ్రీమద్ భాగవత పురాణాన్ని వారికి వినిపించడానికి సిద్ధమయ్యారు. వ్యాస మహర్షి స్వయంగా రచించిన ఈ గ్రంథం కలియుగంలో అంధకారంలో ఉన్న మానవులకు వెలుగునిచ్చే సూర్యుడి వంటిది. శ్రీమద్ భాగవతం అంటే కేవలం ఒక పుస్తకం కాదు, అది సాక్షాత్తు శ్రీకృష్ణుడి స్వరూపమే. ఈ మహాపురాణంలోని మొదటి ఘట్టం ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇంతటి పవిత్రమైన శ్రీమద్ భాగవత విశేషాలను తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ జ్ఞాన ప్రవాహంలో భాగస్వాములైనందుకు సంతోషం. స్వస్తి.